ఆత్మాలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. యథావిధిగా ఒక మంచి మాటను ఆత్మావలోకనంలో గుర్తు చేసుకుంటూ ఉంటాం. మనం నిజ జీవితంలో రోజు మనము ఏదో ఒక ఇన్సిడెంటు ఎప్పుడో అప్పుడు ప్రతి ఒక్కరికి అనుభవానికి వస్తూ ఉంటుంది. దాంట్లో భాగంగా ఈరోజు మనం తీసుకున్న టాపిక్ సమస్యను భూతద్దంలో చూసుకుంటే అనేది. అంటే మనకు ప్రతి చోట ఏదో ఒకటి, అంటే ఆనందం కావచ్చు, ఇబ్బంది కావచ్చు, బాధ కావచ్చు, మాటల దాడి కావచ్చు, పరిస్థితులు అనుకూలించక ఏదైనా ఎదురు దెబ్బలు కావచ్చు, ఏవైనా జరగవచ్చు. కానీ ఆ సమస్యను మనము చిన్నగా ఉన్నదాన్ని చిన్నదాంతోనే ఉంచుకొని చిన్నదాంతోనే పరిష్కరించుకోగలగాలి. ఏంటంటే ఆ సమస్యను మనం ఎక్కువగా ఊహించినప్పుడు అది భూతద్దంలో చూసినట్టు ఇంత చాలా పెద్దగా కనపడుతుంది. అప్పుడు దాని ఎఫెక్ట్ కూడా చాలా పెద్దగానే ఉంటుంది. కానీ మనము భూతద్దంలో చూసేదానికన్నా గగనానికి ఎగిరినటువంటి రాకెట్టు లేదు ఏరోప్లేను ఏదైనా కావచ్చు, ఆకాశంలో సుదూర ప్రయాణం చేసినప్పుడు అది సూక్ష్మంగా కనిపిస్తుంది. అలాగని కిందికి వచ్చినప్పుడు అది చాలా పెద్దగా కనిపిస్తుంది. సమస్య పెద్దదా చిన్నదా అని పక్క పెడితే ఏది కూడా మనం తీసుకోవాల్సింది ఆ సూక్ష్మమైన రూపంలోనే తీసుకోవాలి. అంటే సూక్ష్మ రహస్యం అంటాం కదా, అలానే మన సమస్యను తగ్గించుకోవాలన్నా, మనోబలాన్ని పెంచుకోవాలన్నా, ఎవరి మాటలనైనా పక్కకు తోసేసుకోవాలన్నా దాన్ని సూక్ష్మంగా చూసినప్పుడు మాత్రమే చేయగలం. లేదు పెద్దగా ఊహించినప్పుడు ప్రతి మాట మనల్ని గురించి వాళ్ళు ఇంత ఇదిగా అన్నారా, అలా ఎందుకు మాట్లాడారు, నేనేం చేశాను, లేదు నన్నెందుకు అలా అర్థం చేసుకున్నారు, లేదు ఎందుకు నన్ను ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళు మాట్లాడారు, లేదు ఇలా ఎందుకు చేశారు, నన్ను ఎందుకు రెస్పెక్ట్ చేయలేదు, నాకెందుకు నా స్థానం లేకుండా చేస్తున్నారు, ఉద్యోగాల్లో అయినా ఇంట్లో అయినా ఎక్కడ బయట చుట్టుపక్కలైనా ఎక్కడైనా నీవుగా ఉన్నప్పుడు ఏ సమస్యనైనా నువ్వు సూక్ష్మంగా తీసుకో. నువ్వు చేసే దాంట్లో లోపం లేదు అని మనం నిర్ణయించుకున్నప్పుడు ప్రతి సమస్యను మనము భూతద్దంలో పెట్టి చూడకూడదు. మనకు అది పూర్తిగా అవగాహన వచ్చినప్పుడు చిన్నదిగా కనబడుతుంది. దాన్ని ఎక్కువగా ఆలోచించకుండా ఆ మాట వరకే తీసుకున్నప్పుడు అది చాలా పెద్దగా కనబడుతుంది. అందుకే ఎప్పుడు కూడా సూక్ష్మం రూపంలోనే మనం ప్రతిదాన్ని తీసుకోవాలి. బాధ ఉన్నా, అంటే ఇబ్బందులున్నా, వేటినైనా నేను ఎక్కువగా అనుభవిస్తున్నాను అని అనుకున్నప్పుడు అది నువ్వు బేర్ చేయలేనంత బాధగా సమస్యగా మారుతుంది. అందుకని బేరబుల్ అనుకుంటే అది నీ చేతుల్లో నువ్వు మార్చుకునే విధంగా మారుతుంది. అన్బేరబుల్ అని ఎప్పుడైతే అనుకుంటావో ఆ సమస్య నీ చేతుల్లో లేదు, నా చేతుల నుంచి బయట వదిలేయగలిగా, అంటే నా అన్కంట్రోల్గా ఉంది అనే భావన మనల్ని క్రియేట్ చేసేస్తుంది మనకు. అలాంటప్పుడు అది ఇంక ఇప్పుడు పెద్దగానే కనబడుతుంటుంది, పెద్దదే అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు కంట్రోలింగ్ కెపాసిటీని మనకి ఎలా ఉంటుంది? అందుకని ఎప్పుడు కూడా భూతద్దంలో పెట్టి చూసుకోకూడదు. అది నిజంగానే సమస్య అయి ఉండొచ్చు, మాటల దాడి అయి ఉండొచ్చు, లేదు ఏదైనా కావచ్చు. కానీ నీవు ఆ సమస్యను పెద్ద చేసుకునే బదులు ఎవరైతే నిన్ను అన్నారో వారు ఆ సమస్యను ఎందుకు నేను ఇలా సృష్టించాను అని వాళ్ళు పెద్దగా ఆలోచించేట్టు మనం చేయగలగాలి. అది మన సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తాం, కానీ మనకు అది తాకదు. కాబట్టి
వాళ్ళు ఆలోచించుకోగలిగితే మారుతారు, ర్యాపో మంచిదవుతుంది. కానీ మనమైతే నష్టపోము. మన లోటు లేనప్పుడు భయపడాల్సిన పని లేదు. మనకు కొన్ని నిదర్శనాలు కూడా మనం చూస్తుంటాం. ఒక సినిమా వచ్చింది, మయూరి అనే సినిమా. మయూరి అనే సినిమా వచ్చినప్పుడు ఆమెకు ముందు మ్యారేజ్ ఇష్టం, మంచిగా మ్యారేజ్ అయిందట, అన్నీ ఉన్నాయట. కానీ ఎప్పుడైతే కాలు పోయిందో భర్త కూడా వదిలేశాడట. అందరూ దూరం అయిపోయినారు. అలాంటి సిచ్యువేషన్స్లో ఆమె మనోధైర్యాన్ని కోల్పోలేదు. సమస్యను నేనే పరిష్కరించుకుంటాను, ఇంకా నాకు అక్కర్లేదు మీరు అని అన్ని తలుపులు మూసేసి తాను ఏదైతే నమ్మిందో ఆ నాట్యాన్ని తన ఆయుధంగా మలుచుకొని సమస్యను సూక్ష్మం చేసుకొని బలాన్ని పెంచుకొని తన సొంత ఇండివిజువాలిటీని బయటికి తీసుకొచ్చుకొని తనకంటూ ఒక స్థానాన్ని క్రియేట్ చేసుకుంది. అదే ఆమె జీవితాన్ని ఒక సినిమాగా తీశారు. అంటే వాళ్ళల్లో ఎంత మనోబలాన్ని పెంచుకొని ఉంటారు. ఇన్ని వైపుల నుంచి వాళ్ళను ఇగ్నోర్ చేస్తున్నా కూడా ఆ ఇగ్నరెన్స్ని సూక్ష్మంగా తీసుకొని తన బలమేంటి అనేదే బలంగా మార్చుకోగలిగారు వాళ్ళు. అలానే ఒక వీడియో చూసాను నేను, చాలాసార్లు అది రిపీట్ అయింది ఈ సోషల్ మీడియాలో. ఒక ఆమెకి యాక్సిడెంట్ అయిందట. ఇంట్లో పడుకున్న ఆమెకు ఆమె అంటే ప్రెగ్నెంట్ ఉండి డెలివరీకి పుట్టింటికి వచ్చిన మనిషికి లారీ దూసుకెళ్ళిపోయిందట ఆమె మీదకి. మొత్తం బాడీ అంతా మొత్తం నుజ్జునుచ్చయింది. 20 ఆపరేషన్లు అయ్యాయో, 25 ఆపరేషన్లు అయ్యాయో అట. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఆమె ఎలాగో అలాగా అంటే అవన్నిటిని తట్టుకుంటూ, అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళు వదిలేశారు, కాదన్నారు, అన్ని రకాలుగా ఇబ్బందులు పడి సొసైటీలో తనకంటూ నిలబడలేక ఉండలేక అలాంటి పరిస్థితుల్లో ఎవరో ఒకరు ఒక గిఫ్ట్ తెచ్చి ఇచ్చారట ఆవిడకు. ఏంది, ఒక చెట్టు. ఆ చెట్టు అది మా మనసును హాయిగా ఉంటుంది అనే ఒక ఇదితో ఇస్తే ఆ చెట్టు ఆమె థాట్స్ని మార్చేసింది. అంటే మనసు అనేది ఆలోచన సమస్యని ఎదిరించాలి అని ఎప్పుడైతే బలంగా మన మనసులో నాటుకుంటుందో అప్పుడు కొత్త ఆలోచనలు మొదలవుతాయి. దాంట్లో నుంచే జయానికి, మనం ఇండివిజువల్గా నిలబడడానికి దాన్ని పునాదిగా వేసుకుంటారు వాళ్ళు. అందుకని అట్లా అంత ఇబ్బంది పడ్డ వాళ్ళే ఏదో ఒకటి ఎత్తుక్కొని దాన్ని సాధించినప్పుడు ఇప్పటికీ ఆమెకు నడిచే శక్తి లేదు, కానీ నెలకు ₹1,00,000 సంపాదిస్తుందట. ఓన్లీ ఈ ప్లాంట్స్ బిజినెస్ చేయడం మొదలుపెట్టిందట. ఆమెకు అవి ఇంట్రెస్ట్. కానీ విచిత్రంగా అనిపిస్తుంది, ఎంత మనోధైర్యం ఉంటే అలా చేయగలుగుతుంది. పసిబిడ్డ ఉంటే ఆ బిడ్డను దగ్గర కూడా తీసుకోలేకపోయిందట. అలా ఆమె అయినా ఇప్పటికీ ఆమె అలానే గడుపుతోందట. అలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. ఈ చిన్న సమస్యలు మరి మనం పెద్దవిగా చూస్తున్నాం. వాళ్ళు అతిపెద్ద సమస్యల్ని సూక్ష్మంగా చేసుకొని, సూక్ష్మమైనవి కావవి, కానీ సూక్ష్మంగా చేసుకొని వాళ్ళు బలంగా ఎదుగుతున్నారు. అది ఎందుకు అంటే మన మనస్సు. అది మనం పొరపాటు చేయనప్పుడు సమస్యకు మనం ఎందుకు లొంగాలి అనే భావన వాళ్ళని నిలబెట్టడానికి అవకాశం ఇస్తోంది, దారి చూపిస్తోంది. అలాంటి వాళ్ళు మనకు ఒక్కరు ఆదర్శంగా తీసుకున్నప్పుడు మన ఈ సమస్యలన్నీ సూక్ష్మంగా కనబడతాయి. ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటుంటారు, ఏవో ఒక మాటలు కొంత గుచ్చినట్టు ఉంటుంటాయి. అవును, వాళ్ళ నైజం, అది వాళ్ళ ఇది, ఆ విచక్షణ వాళ్ళకు ఉండాలి. కానీ మనం చిన్న చిన్న పెద్దవాటికి తప్పదు, ఎదిరించక తప్పదు. కానీ చిన్న చిన్నవి కూడా పెద్దవి చేసుకొని మనము ప్రయాణిస్తే లైఫ్ అంతా కూడా మన ప్రయాణం ఒడిదుడుకులతోనూ అశాంతితోనూ, ఏ పని సాధించలేక
మనకంటూ ఉన్న భగవంతుడిచ్చిన అవకాశాలను కూడా జారవిడుచుకుంటూ అలా ప్రయాణం చేసిన దానికి సార్థకత ఏముంటుంది? ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనకంటూ ఒకటి అనేది అది చిన్నదా పెద్దదా అనేది కాదు, మంచిదై ఉండాలి. నీకు తృప్తినివ్వగలగాలి, ఇవ్వగలిగితే ఒకరికి తృప్తినివ్వాలి, ఇవ్వకపోయినా పర్వాలేదు. అలాంటి వేను మనము ఎంచుకున్నట్లయితే ప్రతి మనిషి ఏదో ఒకటిలో దాంట్లో తృప్తిని అనేది పొందుతూ ఉంటాడు. అది ఉన్నప్పుడు ఏవి ఉన్నా వాటిని వినియోగించుకొని సరైన పాటలో ఒక ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతారు. ఇప్పుడు మనము రోజు ఎవరో ఒకరిని ఇన్స్పైర్ చేసుకుంటుంటాం. ఎందుకు? వాళ్ళు చేసిన విధానాలు, వాళ్ళ మాట తీరు కానీ, వాళ్ళ చేతలు కానీ, వాళ్ళు సాధించినవి కానీ, వాళ్ళు కష్టపడి ఎదిరించిన ఆ కష్ట జీవితం కానీ, ప్రతి ఒక్కటి మనకు ఆదర్శప్రాయంగా మిగులుతుంది. అలానే మనం కూడా ఇంకొక చిన్న పని, మనకు తోచిన, మనకు శక్తి ఉన్న పని చేసి మనం కూడా ఇంకోరికి ఎందుకు ఆదర్శంగా ఉండకూడదు అనే ఉద్దేశం ప్రతి ఒక్కరిలో మనం ఆలోచించుకోగలిగితే ఏదో ఒకటి చేయగలుగుతాము, సంతృప్తిని పొందగలుగుతాము. ఏ బాధలని కానీ, ఏ సమస్యను కానీ సూక్ష్మంగా తీసుకొని దాన్ని మనకు అంటకుండా తామరాకు మీద నీటి బిందువులాగా తోసేసుకుంటూ మనమేమనుకున్నామో మన గమ్యం వరకు మన గమనం ఉంటుంది. అదే మనకు ఎప్పటికీ ఎటర్నల్గా నిలబడేటువంటి వాటి. ఒకరోజు ఎవరు ఒకరు పొగుడతారు, రెండో ఇప్పుడు మనం సొసైటీలో చూస్తూనే ఉన్నాం. ఒకరోజు పెద్దగా గొప్పగా పొగిడిన వాళ్ళను కొద్ది రోజుల తర్వాత అసలు లెక్క కూడా పెట్టరు. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తుంటాం, కానీ ఆ ఉద్యోగం రిటైర్డ్ అయ్యాక ఆ రిటైర్మెంట్ అయిన వ్యక్తికి అంత పోస్ట్లో ఉన్న వ్యక్తికి కూడా అంతటి విలువ దొరకదు. అంటే ఏది చేసినా, ఎంత ఎత్తుకెదిగినా, ఎంత గొప్ప ఉన్నా ఈరోజే, రేపు అది మారుతుంది. ఒకరోజు ఇలా ఉండొచ్చు, ఒకరోజు అలా ఉండొచ్చు. కానీ మనిషి చేసిన తన మంచి పని అనేది ఎప్పటికీ ఉంటుంది. అందుకని ఆ వైపే మనము పర్మనెంట్ వైపే మనం ప్రయాణించగలిగితే దాంట్లో ఎంత సంతృప్తి ఉంటుందో మనకి ప్రాక్టికల్గా తీసుకుంటేనే ఆ తృప్తి దొరుకుతుంది. అందుకని ఏదంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ సమస్యను సూక్ష్మంగా, మాటల్ని మన మనసుకు అంటకుండా ఒక గమనాన్ని ఎప్పుడూ మనసులో మెదుల్చుకుంటూ ప్రయాణం చేయగలిగితే మన లైఫ్ ఒక మంచి, మనం సాటిస్ఫై అయ్యే లైఫ్ని పొందగలుగుతాం. అందుకని ప్రతి ఒక్కరూ కూడా అందరి లైఫ్లో ఏదో ఒక చిన్న కష్టం కానీ, బాధ కానీ, మనసు ఇది కావడం కానీ, ఎవరన్నా ఒక మాట అనడం కానీ ఎన్నో జరుగుతుంటాయి. వాటన్నిటినీ మనము సూక్ష్మంగా తీసుకునే సూక్ష్మ రహస్యాన్ని మనం అలవరుచుకోవాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్.